కాలేజ్ ఫ్యాషన్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈరోజు నేను మీకు సింపుల్ బ్లౌజ్ని డిజైనర్ బ్లౌజ్ లాగా ఎలా మార్చుకోవాలని చూపించాలనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయండి. నేను ఏదైనా కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో మీరు మిస్ అవ్వకుండా చూసేయచ్చు అనమాట. సో ఇంకా లేట్ చేసేయకుండా బ్లౌజ్ని అయితే డిజైనర్ బ్లౌజ్ లాగా మార్చేసుకుందామండి. సో ఇదండి బ్లౌజు. దీనికి నేను గోల్డ్ కలర్ పూసలు అయితే తీసుకుంటున్నాను. సో ఆ పూసలను తీసుకొని కుట్టేసుకోండి. నేను ఆ సైజ్ అయితే తీసుకుంటున్నాను. మీకు ఇంకొంచెం పెద్ద సైజు కావాలన్నా కూడా తీసుకోవచ్చు. సో చూపించిన విధంగా అయితే ఆ పూసల్ని కుట్టేసుకోండి. సో అలా ప్రతి దానికి మీరు వెనకైతే ముడి గట్టిగా వేసేసుకోండి, మళ్ళీ మళ్ళీ ఊడిపోకుండా ఉంటుంది. సో అలా ప్రతి దానికి అయితే వేసేసుకోండి, నీట్గా ఉండేలా చూసుకోండి ఫినిషింగ్. సో ఒక కస్టమర్ వచ్చి సేమ్ ఇలాగే డిజైన్ కావాలని అడిగిందండి. సో ఇంకా ఆ రోజు మొత్తం ఆ బ్లౌజ్తోనే సరిపోయిందనమాట. నా బ్లౌజులు అయితే ఒక్కటి కూడా కుట్టుకోవట్లేదండి. కస్టమర్ బ్లౌజులు స్టిచ్చింగ్ చేయడానికే సరిపోతుంది నాకున్న టైం అంతా. సో ఈ బ్లౌజు స్టిచ్చింగ్ వీడియో అయితే పోస్ట్ చేద్దాం అనుకున్నానండి, బట్ అయితే కుదరలేదు. సో నెక్స్ట్ టైం స్టిచ్చింగ్ అయితే చేసేటప్పుడు మీకు తప్పకుండా షేర్ చేస్తానండి ఈ వీడియో. ఈ బ్లౌజ్కి నేనైతే తక్కువ అమౌంటే తీసుకుంటానండి. మా విలేజ్లో అది ఇవ్వడానికి అమ్మో అనేస్తారు. అమౌంట్ తగ్గించి చెప్పినా సరే వదిన ఇంకొంచెం తగ్గించు, 50 తగ్గించు, 100 తగ్గించు అని చెప్తూ ఉంటారండి. సో ఈ బ్లౌజ్కి నేను ఎంత తీసుకుంటానో వీడియో ఎండింగ్లో అయితే చెప్పేస్తానండి. చాలామంది టైలర్స్ ఎన్ని బ్లౌజులైనా స్టిచ్చింగ్ చేయగలరు, కానీ హెమ్మింగ్ వేయాలంటే మాత్రం అస్సలు ఇంట్రెస్ట్ చూపించలేరు. ఆ కేటగిరీలో నేనైతే ఉన్నాను.
చూపించిన విధంగా అయితే బ్యాక్ నెక్కి పూసలు అయితే అలా కుట్టేసుకోండి నీట్గా. సో ఇంకా హ్యాండ్కి కూడా సేమ్ అలాగే చూపించిన విధంగా అయితే మనం బ్యాక్ నెక్కి ఎలాగైతే స్టిచ్చింగ్ అయితే చేసుకున్నామో పూసలు సేమ్ అలాగే చేసేసుకోండి. హ్యాండ్స్ రెండింటికి సేమ్ అలాగే కుట్టేసుకోండి పూసల్ని. ఇప్పుడు నేను దీనికి బాల్ చైన్, స్టోన్ చైన్ అనేది 2 తీసుకుంటున్నానండి. సో గమ్ తీసుకుని మనం స్టోన్ చైన్, ఈ బాల్ చైన్ అనేది ఎక్కడ అంటించాలనుకుంటున్నామో అక్కడ గమ్ పూసేసుకొని దాని మీదే పెట్టి అతికిచ్చేయండి. నాకు ఈ బ్లౌజ్ మొత్తానికి 2.5 మీటర్స్ స్టోన్ చైను, 5 మీటర్స్ వరకు బాల్ చైన్ అనేది పడిందండి. సో అలా నీట్గా బాల్ చైన్, స్టోన్ చైన్ అనేది అంటించేసుకోండి. లేదు మీకు ఇక్కడ లేస్ పెట్టుకోవాలి అనుకున్నా కూడా పెట్టుకోవచ్చు, బాగుంటుంది. బట్ ఇది కొంచెం లుక్ డిఫరెంట్గా ఉండాలని చెప్పి నేను స్టోన్ చైన్ అయితే పెట్టేస్తున్నాను. ఇటు సైడ్ కూడా మనం సేమ్ అలాగే గమ్ వేసేసుకొని స్టోన్ చైన్, బాల్ చైన్ అనేది పెట్టేసి అతికిచ్చేసుకోండి. సో నెక్కి మొత్తానికి అలా అంటించేసుకోండి. ఇప్పుడు హ్యాండ్కి కూడా సేమ్ అలాగే అటు సైడు ఇటు సైడు అయితే స్టోన్ చైన్, బాల్ చైన్ అనేది మళ్ళీ అంటించేసుకోండి. మనం డిజైన్ పెట్టిన అటు సైడు ఇటు సైడు స్టోన్ చైన్, బాల్ చైన్ అయితే అంటించేసుకోండి. మీకు ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకుని మిగిలింది అయితే కట్ చేసేయండి.
సో సేమ్ ఇట్ సైడ్ హ్యాండ్కి కూడా నేను అలాగే అంటించేసానండి. ఇంకా ఫ్రంట్ నెక్ కూడా నేను సేమ్ అలాగే బాల్ చైన్ స్టోన్ చైన్ రెండింటిని తీసుకుని అంటించేసుకుంటున్నానండి. ఇప్పుడు మనం అంటించుకున్నాం కదా అండి, అది ఊడిపోతుంది అన్నమాట వాటర్ తగిలినప్పుడు. సో అందుకని మనం దాని చుట్టూ అయితే టాకాలు అయితే వేసేసుకుందామండి. సో సేమ్ అలాగే అండి హ్యాండ్స్కి కూడా మీరు వేసేసుకోండి. ఈ బ్లౌజ్కి నేను 400 నుంచి 450 వరకు అయితే ఛార్జ్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.